గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లేఖపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. అంతకుముందు గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. రోస్టర్లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకున్న ప్రభుత్వం రోస్టర్ సమస్య, అభ్యర్థుల విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ లేఖ రాసింది. నిన్ననే ప్రభుత్వం లేఖ రాసిన ఏపీపీఎస్సీ వర్గాలు స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ లేఖను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల మంది ఆందోళనను సర్వీస్ కమిషన్ అర్థం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని త్వరగా నిర్ణయం ప్రకటించాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గ్రూప్ 2 మెయిన్ వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లేఖపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కొంత గందరగోళ వాతావరణం ఇంకా నడుస్తుంది. అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. రాష్ట్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీపీఎస్సీకి ఒక లేఖ రాసింది. ప్రధానంగా ఈ లేఖ కూడా మన దగ్గర ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఫ్రమ్ అని చెప్పి టు ద సెక్రటరీ ఏపీపీఎస్సీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 2 వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. వచ్చే నెల 11వ తారీఖు దీనికి సంబంధించి హీరింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ సారాంశం. అయితే ఈ లేఖ నుంచి ఏపీపీఎస్సీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఒకవైపు అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళ వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే రేపు గ్రూప్ 2 అనేది చాలా ప్రధాన పరీక్ష. వాళ్ళు రాష్ట్ర విధానాన్ని వ్యతిరేకిస్తుంటే ఈ రాష్ట్ర విధానం వల్ల హారిజాంటల్ రిజర్వేషన్స్ లో ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబుల్డ్, దివ్యాంగుల క్యాండిడేట్స్ కి ఎక్కువ రిజర్వేషన్లు ఉంటున్నాయి. దీనివల్ల మిగిలిన అభ్యర్థులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది అని ప్రధానంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాళ్ళ ఆందోళన మీద స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీపీఎస్సీకి ఒక లేఖ కూడా రాసింది. మరి ఏపీపీఎస్సీ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం మీద ఒక పక్క అభ్యర్థుల ఆందోళన, అసంతృప్తి కూడా కలిగిస్తుంది. ఎందుకు ఏపీపీఎస్సీ ఇంత లేట్ చేస్తోంది, వెంటనే స్పందిస్తే కనుక పరీక్ష ఉందా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా అని గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా వాళ్ళు వివిధ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రూప్ 2ను వాయిదా వేయాలని కూడా కోరుతున్నారు. అయితే ఈ అభ్యర్థుల సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా కూడా ఏపీపీఎస్సీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. మరి టైం కూడా 5 దాటింది కాబట్టి ఎప్పుడైనా 6-7 గంటల లోపైనా ఏపీపీఎస్సీ స్పందిస్తుందా, అసలు పరీక్ష ఉందా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ ఇస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే సుమారు 90,000 మంది పైగా అభ్యర్థులు ఈ గ్రూప్ 2 పరీక్షకు హాజరవుతున్నారు రాష్ట్రంలో వివిధ సెంటర్లలో. మరి ఇంకా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది.